మహాదేవుని ఆశీస్సులతోనే శివాజీ పుట్టాడు. కానీ ఆ పుట్టుకకు వెనుక ఉన్న అస్సలైన సాహసం, ఓ తల్లి ధైర్యం, ఓ తల్లి బలమైన ఆశయం. జిజ్యాబాయి తన కుమారుడిని ఒక రాజుగా కాదు, ఒక ధర్మధీరుడిగా చూడాలనుకున్న తల్లి. శివాజీ పుట్టిన దగ్గర నుంచే హంతకుల నుండి రక్షిస్తూ ప్రాణాలను తెగించైన తెలివిగా, ఓర్పుతో, ప్రేమగా శివాజీని పెంచింది. ఒకరోజు శివాజీ 7 వయసులో అడవికి వెళ్ళాడు. తిరిగి రాగానే చేతిలో పులిపిల్ల, సింహపిల్ల. తల్లి ఆశ్చర్యంతో, శివబా, ఇది ఏం పని చేసావు నాయనా? వాటి తల్లుల నుంచి పిల్లల్ని విడదీసి తీసుకురావడం సరైన పని కాదు. నిన్ను నా నుండి దూరం చేస్తే నాకు ఎంత బాధ కలుగుతుందో ఆ తల్లులకు కూడా అలాగే ఉంటుంది కదా. ఆ మాటలు శివాజీ గుండెని తాకాయి. చిన్న వయసులోనే ధర్మం గురించి మొదటి బోధన అక్కడే మొదలైంది. ఆ తల్లి ప్రేమ, ఆ మాటలలో ఉన్న జ్ఞానం శివాజీ మనసులో ఉన్న ఒక తేజాన్ని, ఒక ధర్మ దీపాన్ని వెలిగించాయి. ప్రతిరోజు తల్లి చేతి అన్నం తిన్నాక శివాజీ తన గురువు దాదాజీ కణదేవ్ దగ్గరకు వెళ్ళేవాడు. తన గురువు దగ్గరికి వెళ్ళాక, గురువుగారు, నాకు కథలు చెప్పండి అని అడిగేవాడు. దాదాజీ బాల శివాజీలో ఉన్న అద్భుతమైన జ్ఞాపక శక్తిని గుర్తించాడు. రామాయణంలోని శ్రీరాముడు ఎలా ధర్మాన్ని నిలబెట్టాడో, రాక్షసులను ఎలా సంహరించాడో, బాలరాముడు ధైర్యంతో ఏ విధంగా పాపపుంజాన్ని తుడిచేశాడో అన్ని కథలుగా చెప్పేవాడు మరాఠీ భాషలో. శివాజీ ఆ కథలు వింటూ ఆనంద పాష్పాలతో కన్నీళ్లు కార్చేవాడు. ఆ బాలుడి ఉత్సాహం, ధర్మపరంగా కలిగిన తాపత్రయం చూసి గురువు ఒక్కసారి భయపడిపోయాడు. గురువు మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఈ బిడ్డ ఈ వేగంతో, ఈ ఉద్రేగంతో రేపు ఎవరి మీద ఏం చేస్తాడో భగవంతుడా, ఏదైనా పెద్ద ప్రమాదాన్ని తెచ్చేస్తాడేమో. అలా దాదాజీ అనుకునేవాడు. అలా గురువు దగ్గర రామాయణం వినడం మొదలై మహాభారతంలోని శ్రీకృష్ణుడి న్యాయం, రణరంగం, ధనుర్విద్య, ఖడ్గ విద్య గురించి శివాజీ ఆసక్తిగా, శ్రద్ధగా వినేవాడు. ఏదో ఒక రోజు నేను శ్రీకృష్ణుడిలా ధర్మాన్ని కాపాడే ధీరుడుగా మారాలి. అది చిన్న వయసులోనే ప్రారంభమైన గొప్ప ఆశయం. ఆ బాల్యం గడిచింది, కానీ ఆ ఆశయం ఎప్పుడూ చీకటి కాలేదు. తర్వాత జీవితంలో ఎదురైన ఎన్నో క్షణాలలో శత్రువుల పంటలు, వ్యూహాలు, దూకుడు, రాజరికపు కష్టకాలం అన్నిటిలోనూ శివాజీ చిన్నప్పుడు విన్న గురువు కథలే ఆయనకు ధైర్యాన్ని ఇచ్చాయి. అలా శివాజీకి 9 ఏళ్ళు వచ్చేశాయి. తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు శివాజీ దాదాజీ కణదేవ్తో షికారుకు వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్తుండగా గురువు దాదాజీకి ఆకలి ఇంకా దాహం వేసింది. వెళ్తూ వెళ్తూ అతనికి దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాదాజీ ఆ చెట్టుకున్న మామిడి పండును తెంపి నోటి వరకు తీసుకువెళ్ళినా తినకుండా ఆగిపోయాడు. అంతలో, గురువుగారు, ఆగిపోయారేంటి? మామిడి పండును తినకుండా అంటూ అడిగాడు శివాజీ. మాట్లాడకుండా దాదాజీ శివాజీ వైపుకు తిరిగి అతని నడుముకు వేలాడుతున్న పట్టా కత్తిని సర్రున బయటికి తీశాడు. ఏం జరుగుతుందో ఊహించేలోగానే దాదాజీ కత్తిని ఎత్తి తన కుడి చేయిని తటాలున నరక్కబోయాడు. మరుక్షణంలో మెరుపులా శివాజీ జరగబోయేది ఊహించి సింహపు పిల్లలా ఎగిరి గురువు కత్తి పట్టిన చేతిని మణికట్టు దగ్గర ఉక్కు పిడికిటితో పట్టుకొని దాదాజీ చేతిని వెనక్కి లాగాడు. ఏమిటిది శివా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? ఇతరుల సొత్తు లాక్కోవడం, పరుల సొమ్ము అపహరించడం దొంగతనం అవుతుంది. ఏ చేతితో దొంగతనం చేస్తే ఆ చేతిని నరుక్కోవడమే ధర్మశాస్త్రం విధించిన శిక్ష. అది నీకైనా నాకైనా ఒక్కటే అంటూ చెప్పారు. శివాజీ గురువును శాంతింపజేస్తూ, గురువుగారు, మీరు చెప్పింది నిజమే, కానీ మీరు దొంగలించాలనే దృష్టితో మామిడి పండును కోయలేదు. ఆకలి బాధ భరించలేక దానిని కోశారు. అది దొంగతనం ఎలా అవుతుంది అన్నాడు శివాజీ. దానికి సమాధానంగా గురువు దాదాజీ శివాజీని ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా శివా? మాతృవత్ పరధారాని పర్వద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యహ పశ్యతి సపశ్యతి. అనగా, పరుల సొత్తును మట్టి పెళ్ళవలెను, పరస్త్రీని తల్లివలెను. ఇతరులను ఆత్మవలే తనలాగే ఆత్మస్వరూపంగాను ఎవరు చూస్తారో అతడే ధర్మాన్ని ఆచరించేవాడు అన్న శ్లోకం వినలేదా? అది నీకైనా నాకైనా, ఈ దేశాన్ని ఏలే రాజుకైనా ఒకటే. అదే ధర్మం. శ్రీరామచంద్రుడు తన జీవితంలో ఆచరించాడు. అందుకే ధర్మాన్ని తారడుగా ప్రజల మనసుల్లో నిండిపోయాడు. ఆయన పరిపాలన ప్రజల మనసుల్లో రామరాజ్యంగా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. ద్వాపరం చివరి నుండి ఈ కలియుగం వరకు కూడా ప్రజల్లో అదే ధర్మం నిండిపోయింది. అందుకే నా చెయ్యి నరుక్కుంటున్నాను అన్నాడు.
అందుకు శివాజీ బ్రతిమాలి తోట యజమానిని పిలిచి పండు ధరను చెల్లించి ఇప్పుడు ఇది చోరీ కాదు కొనుగోలు అంటూ ఆ పండును గురువుకు సమర్పించాడు. ఆనాటి నుండి శివాజీకి ధర్మచింతన హృదయంలో అచ్చుగుద్దినట్టు హత్తుకుంది. ఆ సంఘటనలో గురువుగారు ఆచరించిన ఆదర్శమే ధర్మజ్యోతిగా వెలిగి అప్పటి నుండి ఛత్రపతి అయ్యాక కూడా ధర్మరాజ్యంగా రాజ్యాన్ని పరిపాలించాడు. అది ఆయన జీవితంలో ఒక మరుపురాని సంఘటన. శివాజీకి ఆ సంఘటనతో ధర్మాన్ని ఆచరించినప్పటికీ కొన్నిసార్లు ఆపద్ధర్మంగా అధర్మం చేసినా దానికి నివారణ తెలుసుకున్నాడు. ఈ ధర్మజ్ఞాన జ్యోతియే దాదాజీ వెలిగించిన దీపమే ఆ తరువాత శివాజీ సమర్థ రామదాసు అద్భుత జ్ఞానజ్యోతిగా వెలిగింది. ఇలా శివాజీ బాల్యం దాటి టీనేజ్లోకి వచ్చాడు. శివాజీ బాల్యం గడిచే కొద్దీ మొఘల్ దుండగులు, బీజాపూర్ సైన్యాలు, దొంగల గుంపులు ఇలా ఎన్నో ప్రమాదాల మధ్య శివనేరి కోట చుట్టూ హానికర వాతావరణం నెలకొన్నది. ఇవన్నీ చూసిన కుటుంబ గురువు దాదాజీ కందేవ్ శివాజీకి బలమైన రక్షణ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో శివనేరి కోట చుట్టూ గుట్టల మీద నుంచి కోట తలుపుల వరకు తిప్పుదారులు, ముళ్లతో నిండిన కంచెలు, చెట్లతో అడ్డుకట్టులు వేసి కోటను అప్రాప్యంగా మార్చాడు. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ దారులలో ఫ్రూట్స్ చెట్లు నాటి శత్రువుల కన్ను పడకుండా చేశాడు. కోటకి పైకి చేరే మార్గం ఒక్కటే, అది కూడా వంపులతో గుండ్రంగా తిరుగుతూ వెళ్లే సుడిగుండం లాంటి దారి. దానివల్ల పైకి వచ్చే వారిని ముందే గుర్తించగలిగే అవకాశం కలిగింది. ఇదే కోట భద్రతకు ఒక ఉపాయం అయ్యింది. అదే సమయంలో శివాజీ బాల్యం నుంచి టీనేజ్ దశకి అడుగు పెడుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి శివనేరి చుట్టూ అడవుల్లో చిరుతలు, సింహాలు సంచరించేవి. అందుకే చీకటి పడగానే ఎవరు బయట తిరగకపోయినా శివాజీ మాత్రం స్వేచ్ఛగా ఆ అడవిలో తిరిగేవాడు. ఇలా కోట నిర్మాణం, భద్రతకు వ్యవస్థలపై తన స్థానిక గురువు దాదాజీతో కలిసి పరిశీలిస్తూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ పెరిగిన శివాజీ కొండవాసులు, మావలీలు, చెంచులు, కోయలు ఉండేవారు. వాళ్ళ దృఢమైన శరీరాలు చూసి శివాజీ మనసులో ఒక గౌరవం పుట్టింది. అలా వాళ్లను పరాయి జనులుగా కాకుండా సొంత వాళ్ళుగా భావిస్తూ మమకారంతో కలిసిపోయాడు. ఈ అనుబంధం వలన శివాజీకి ఈ గిరిజన జనజాతి పట్ల గౌరవం ఏర్పడింది. తద్వారా అతని భవిష్యత్ సైన్యంలో గిరిజన మావలీలు కీలక పాత్ర పోషించారు. వారు శివాజీ జీవితానికి రక్షకులయ్యారు. జిజియాబాయి కోసం శత్రువుల మీద ప్రాణాలను కూడా త్యాగం చేసిన వారు వీళ్ళు. అలా శివాజీ సైనిక వ్యవస్థకి శక్తివంతమైన మూలం ఈ మావలి గిరిజనులు అయ్యారు. ఇలా శివాజీ బాల్యం గడిచింది. ఇప్పుడు యువ శివాజీ అడుగుల్ని వేస్తున్నాడు. మీసాలు యవ్వనంలోకి. మెల్లమెల్లగా గుట్టలు, గుహలు, బాగులు, వంకలు ఇలా ప్రతి మార్గాన్ని తన అరచేతి రేఖలాగా తెలుసుకుంటూ స్వేచ్ఛగా అడవుల్లో పులిలా తిరిగేవాడు. శివనేరి దుర్గం దగ్గరలో ఉన్న శత్రువు దుర్గాలు, కోటలు ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయో చుట్టూ ఉన్న చెట్లెక్కి చూసి లోపల వివరాలు తెలుసుకునేవాడు. ఈ విధంగా శివాజీకి కొండదేశం అయిన శివనేరి చుట్టూ ఉన్న మరాఠా ప్రాంతం అంతా, శివనేరి చుట్టూ ఉన్న మహారాష్ట్ర భూమి, అడవులు, కొండలు అన్నీ అతనికి స్నేహితులైపోయాయి. పులికి అడవి ఎలాగైతే సొంతమవుతుందో శివాజీకి ఈ భూమి అంతా అలా మారింది. భవిష్యత్తులో కోటల మధ్య చిక్కుకున్న తన ప్రజల్ని విడుదల చేసే సింహంగా, గుర్రంపై మెరుపులా పరిగెత్తే వీరుడిగా మారేందుకు అతను సిద్ధమవుతున్నాడు. ఈ యువ శివాజీ పరిగెత్తుతున్న బాట ఏ వైపుకు తీసుకెళ్తుందో కాదు, ఏ తలంపుకి పునాది పడుతుందో అదే ఇతిహాసం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. స్టే ట్యూన్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త ఎపిసోడ్తో కలుద్దాం.